ఇదిగోండి బాస్. ఓకే సార్. పద పార్వతి. ఇది చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. రా. ఎక్కడికి పెద్దబాబు గారు? నువ్వు వెంటుంటే ఎక్కడున్న స్వర్గంగానే ఉంటుంది. రా పార్వతి. వాట్? నువ్వు సరిగ్గానే చూసావా? ఎస్ సార్, నా కళ్ళారా చూశాను. ఐ సీ. ఐల్ కాల్ యూ లేటర్. ఏమైంది మహి? బ్రో అక్కడే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళాడంట. వాట్? అవును ఐష్, అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో, ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. బావ ఏం చేస్తున్నా అందులో అర్థం ఉంటుంది మహి. ఒకసారి కాటేజ్కి వెళ్ళి చూస్తే. షట్ అప్. ఎవరైనా వింటే. మహి, మామ్, ఎందుకంత కంగారుగా ఉన్నారు? నథింగ్ ఆంటీ. దేవా బావ హనీమూన్ ట్రిప్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. దానికి అంత సీరియస్గా ఆలోచించాలా? ముందు వీటి గురించి ఆలోచించాలి. మామ్, ఇది బాబీ ఆధార్ కార్డ్. అదే మన ఇంటి అడ్రస్ మీద పోస్ట్లో వచ్చింది. నీలాంబరి ఫోటో ఉంది కానీ పేరు, ఊరు వివరాల్లో నాగపడగల చంద్రముఖి అనుంది. అనుమానించేలోపే ఆన్లైన్లో చూపించి ఆవేశపడకుండా చూసింది నీలాంబరి. గంట వ్యవధిలో పోస్టుకి ఆన్లైన్లో మ్యాటర్కి తేడా ఉంది అంటే ఏదైనా తేడా జరిగుండొచ్చు. ఎవరు చేస్తుంటారు ఆంటీ? అది ఎవరైనా కాని చంద్రముఖి తాలూకు మనుషులైతే వాళ్ళని వదిలిపెట్టకూడదు. దేవా సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళని సిటీలో ఉండనివ్వకూడదు. కూల్ మామ్, ఈ ఆధార్ కార్డ్ సంగతి నేను చూసుకుంటాను. బ్రో బాబీని యూరప్ టూర్ పంపిస్తే ఈ 2 వారాలైనా హ్యాపీగా ఉంటారు. యూరప్ కంట్రీకి వెళ్ళట్లేదు, కెనడాకి పంపిద్దాం. అదేంటంటీ? యూరప్ అన్నారు కదా. దేవా జీవితాన్ని డిస్టర్బ్ చేయాలనుకునే వాళ్ళకి మనం తీసుకునే నిర్ణయం ఏంటో తెలియకూడదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,